మల్లయ్య గారు చెప్తున్నారు 150 పిల్లలు ఇక్కడ జరుపుకుంటున్నారని చెప్పినారు. దాంట్లో ప్రైమరీ స్కూలు, హై స్కూలు, సెకండ్ క్లాసు నుంచి ఫస్ట్ నుంచి 10th వరకు పిల్లలు ఉన్నారు. దాదాపు 150 పిల్లలకి ఈరోజు అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కూల్ బ్యాగ్ అందించే ప్రోగ్రామ్ కి ఈరోజు ఇంతమంది పిల్లలు పెద్ద సంఖ్యలో ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు. నిజంగా చెప్పాలంటే నేను కూడా చిన్నప్పటికెళ్ళి నేను చాలా అల్లరి చేస్తుండే, ఎక్కువ చదవకపోతుండే. ఆ అల్లరిలో మా పేరెంట్స్ మనం తిట్టి చదువుకోండి అని చెప్తే చదువు చాలా ఇంపార్టెంట్. అందరు చదువుతున్నారా, అల్లరి చేస్తున్నారా? అల్లరి చేస్తలేరా? మరి అల్లరి కూడా గట్టిగా చేయండి, చదువు కూడా మంచిగా చదువుకోండి. రెండు ఉంటేనే మనం జీవితంలో ముందుకు ఎదగొచ్చు. యూ హ్యావ్ టు హ్యావ్ ఫన్ కదా, మజా లేకపోతే ఏముంటుంది? మంచిగా చదువుకోండి, మంచిగా అల్లరి చేయండి. ఇప్పుడే విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక బోర్వెల్లు, స్కూల్ బెంచులు, మరి బ్యాగ్లు, అనేక కార్యక్రమాలు కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఈ ట్రస్ట్ స్థాపించారో, ఎలక్షన్స్ అని చూడక ఓటింగు అదంతా పొలిటికల్ కాకుండా కేవలము అంబేద్కర్ గారిని ఆశయంగా తీసుకొని చదువుతోటే మనము ముందుకెళ్ళొచ్చు, చదువుతోటే మనకు సొసైటీలో రెస్పెక్ట్ వస్తుందని చెప్పి గుర్తించి అనేక గ్రామాలు స్కూల్ బెంచులు, స్కూల్ టీచర్ల ఫీజు, బుక్స్, ఈరోజు బ్యాగ్ కార్యక్రమానికి వచ్చినాము. నేను రాగానే కలెక్టర్ గారు ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు చాలా బాధ వేసింది, అందరు చిన్న కూర్చున్నారని చెప్పి ఇమ్మీడియట్గా మీరు ఎక్కువ చేయలేదు. ఇమ్మీడియట్గా నేను మా ట్రస్ట్ తరఫున బెంచులు కూడా నేను చేసినాక రిక్వెస్ట్ లెటర్ ఇస్తున్నాను హెడ్ మాస్టర్ గారు. కానీ నేను ఫ్రాంక్గా చెప్పాలంటే లోపల రాగానే నేను అనుకున్నా, అరే బెంచులు ఇవ్వాలి ఇమ్మీడియట్గా, మీరు అడగకపోయినా నా బాధ్యత. కాకా గారు ఇమ్మీడియట్గా నేను నా ట్రస్ట్ ద్వారా కూడా మీరు కొంచెం ఫాలోఅప్ చేసుకోండి. ఇంకా బ్యాలెన్స్ 40 బ్యాగ్స్ కూడా కావాలని చెప్పినారు. 40 బ్యాగ్స్ కూడా మేము తక్కిన పిల్లలకు కూడా ఇమ్మీడియట్గా ఈరోజు ఈవినింగ్ వరకు ఇచ్చేయాలి. ఈరోజు ఈవినింగ్ వరకు ఆ బ్యాలెన్స్ 40 బ్యాగ్స్ కూడా ఇచ్చేస్తాము. స్కూల్ బెంచ్లు కూడా మేము తక్షణమే మేము చేస్తాము. మీరు ఒకటే ప్రామిస్ చేయాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి. చదువుకుంటారా? స్టేట్ ర్యాంక్ రావాలా మన గూడెంకి వెళ్ళి. మీరందరూ గట్టిగా చదివి చేస్తారని చెప్పి నాకు గట్టిగా నమ్మకం ఉన్నది. ఆల్ ది బెస్ట్. హిప్ 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 హిప్. ఏమైంది? హిప్ హిప్. వినిపిస్తలేదు నాకు, ఇంకా వినిపిస్తలేదు. హిప్ హిప్.